అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంచిర్యాల మహాప్రస్థానంపై ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతున్న పరిస్థితి, రకరకాల ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి. అయితే ఈ మహాప్రస్థానాన్ని ఛాలెంజింగ్గా తీసుకున్న పరిస్థితి ఇటు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో పాటు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సతీమణి డీసీసీ మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్ కూడా మనతో పాటు ఉన్నారు. అసలు ఏం చెబుతారు ఏంటి, ఇప్పుడు స్థానిక ఎన్నికల సందడి కూడా ప్రారంభమైంది. ఏ విధంగా దీనిపై అన్ని సందిగ్ధం అంటే సన్నాహాలు ఏ విధంగా చేస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్పొరేషన్ కూడా మంచిర్యాల ఏర్పడ్డది కాబట్టి ఈ ఓవరాల్ అంశంపై ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనం ఏంటమ్మా ఈ మహాప్రస్థానం మీద రకరకాల ప్రచారాలు చేస్తున్న పరిస్థితి బీఆర్ఎస్ అంటే వాళ్ళ ప్రచారాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వంలో మంచిర్యాల పట్టణం, మంచిర్యాల కాన్స్టిట్యున్సీ కూడా శరవేగంగా అభివృద్ధి చెందడం కోసం పనులు అనేటివి స్టార్ట్ చేసాం. అయితే చాలాసార్లు ప్రజలలో తిరిగినప్పుడు ఇక్కడ ముఖ్యంగా టౌన్లో చాలామంది ఆవేదన వ్యక్తం చేసిండ్రు. మాకు ఇండ్లు లేవు, కిరాయి ఇండ్లలో ఉంటున్నాం, మా వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే కనీసం ఇంటి దాకా తీసుకొని వస్తలేరు, ఎక్కడో గంగొడ్డుకు పెట్టుకొని రాత్రంతా ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ప్రేమ్ సాగర్ గారు అంటే మన మొత్తం పట్టణానికి ఒక శ్మశాన వాటిక అనేది ఇప్పటి వరకు లేదు. అయితే ఇది అత్యాధునికంగా అన్ని వసతులతోని ఇక్కడ ఒక శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఈ మహాప్రస్థానాన్ని 2 నెలల కింద మొదలుపెట్టిండ్రు. ఇప్పుడు ఫిబ్రవరి 26 తారీఖున శివరాత్రి రోజు దీని ఓపెనింగ్ ఉంటుంది. అంటే ఇక్కడ ప్రజలందరి కష్టాన్ని గుర్తించి వాళ్ళ ఆవేదనను చూసి తీసుకున్న నిర్ణయం ఇది. దీంట్లో ఎవరో రాజకీయం చేయదలుచుకుంటే ఇక దానికి ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు. మంచిర్యాల టౌన్కు అంటే అభివృద్ధి చెందుతున్న మంచిర్యాల టౌన్కు పార్కు లేదు, మంచిర్యాల టౌన్కు క్రీడా మైదానం లేదు, మంచిర్యాల టౌన్కు మహాప్రస్థానం అంటే శ్మశాన వాటిక లేదు. ఈ అన్నిటినీ ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? మీరిద్దరు దగ్గరుండి డిస్కషన్ చేస్తున్న పరిస్థితి కొంత అంటే మీరు కూడా ప్రతి ఇంటికి టచ్ చేసిండ్రు, ప్రచారంలో తిరిగిండ్రు, వాస్తవాలు అంటే ఇదంతా ప్రజలు చెప్పిందేనా, లేదంటే మీరు దీనిపై ఒక ప్రత్యేక దృష్టి పెట్టి టౌన్ ఇలా ఉండాలి, హాస్పిటల్ ఇలా ఉండాలి, ఇదంతా ఏమన్నా? అంటే ప్రేమ్ సాగర్ రావు గారికి మంచిర్యాల టౌన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి అన్నది ఆయనకి ఒక స్పష్టత అనేది ఉంది. దాంట్లో భాగంగానే ఇక్కడ ఏమేమి లేవు, ఇన్ని రోజులైంది, ఇప్పటికి కూడా ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, అది నస్పూర్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొకటి ఇక్కడ ఒక స్పోర్ట్స్ స్టేడియం, అట్లనే పిల్లలు ఎవరన్నా క్రీడాకారులకి వాళ్ళకి ప్రోత్సహించే విధంగా అదొకటి సాయికుంటలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వెనుకనే ఉంది మాతా శిశు హాస్పిటల్. అది ప్రతిసారి మనం గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఎంత కష్టపడ్డారు ఇక్కడ బాలింతలు కానీ, పసిపిల్లలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ ఎంత కష్టమైంది వాళ్ళకి. మా కార్యకర్తలే వాళ్ళని వర్షాలు వచ్చినప్పుడు తీసుకుపోయి మళ్ళీ సురక్షితంగా గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించారు. అయితే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనకు మంచిర్యాల నడిబొడ్డున అక్కడ ఐబీ స్థలంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అందులోనే ఈ మాతా శిశువు హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా విద్య మీద, వైద్యం మీద, ఈ రెండింటి మీద ప్రేమ్ సాగర్ రావు గారు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మనకు ఆల్రెడీ దండపల్లిలో మనం ఒకటి యంగ్ ఇండియా అది రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం, ఇంటిగ్రేటెడ్ స్కూల్. అట్లనే ఇంకా కొన్ని స్కూల్స్ కూడా వస్తున్నాయి. మెయిన్ అంటే సామాన్య ప్రజలకి ఉపయోగపడే విధంగా వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఏంటమ్మా దాడి జరిగిన ప్రేమ్ సాగర్ రావు పేరు ఎమ్మెల్యే అనుచరులు చేసి ఇచ్చిన, ఎందుకు ఈ ప్రచారం జరుగుతుంది? అసలు మీరు ప్రెసిడెంట్గా ఎవరైతే ఇది చెప్పే వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? నిజంగా దాడులు అనేటివి ఎందుకు జరుగుతున్నాయి, అంతకుముందు కూడా జరిగినాయి. మేము అది విపక్షంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలామంది రకరకాలుగా ట్రోల్ చేయడము, ఏవో ఫోటోలు పెట్టడము, అవన్నీ కూడా చేసిండ్రు. ఒకసారి మా వాళ్ళు కూడా ఓపిక నశించి, సాధారణంగా నేను ఇప్పటివరకు ఎవరి గురించి కూడా ఒక వ్యతిరేకమైన కామెంట్ చేయలేదు, కేవలం పాలసీల గురించి మాట్లాడినాను, ప్రజలకు ఏది ఉపయోగమో అదే ఆలోచించినాం. నా మీద కూడా వాళ్ళు ఏదో చేసేసరికి అప్పుడు విసిగిపోయి మా మహిళలందరూ కూడా వెళ్ళి చేసిండ్రు. అయితే అయినా కూడా ఇంకా వాళ్ళు అది తర్వాత అసలు నిజంగా అంటే ప్రేమ్ సాగర్ రావు గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ మంచిగా కోరుకుంటున్నారు. ఆయన కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి కావచ్చు, అవి అంతకుముందు జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. ఇట్లాంటివి జరగకుండా పోలీసులు తప్పకుండా దాని మీద ఫోకస్ చేస్తారు. ప్రేమ్ సాగర్ రావు కూడా ఒక శాంతియుతమైన వాతావరణం కల్పించడం కోసం ఆయన కూడా కృషి చేస్తారు. స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, ఇప్పటికే
మీరు ముందు నుండి మీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు మీకు తెలుసు. ఎట్లా అంటే ప్రధానంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అన్ని ఏర్పాట్లు డిసైడ్ అయిపోతుందా? ఏం జరుగుతుంది? అది స్థానిక ఎలక్షన్స్లో సరే ఎట్లా చేయాలి ముందు ముందు అన్నది మీరే చూస్తారు. దాని గురించి ఇంతకుముందు నేను మాట్లాడదలుచుకోలేదు. ఏంటి అంటే ముఖ్యంగా ఈ డెవలప్మెంట్ అంశంలో జిల్లా ప్రెసిడెంట్గా సురేఖ మేడం ఏం చెప్పారు? అంటే నేను కేవలం పార్టీ కార్యక్రమాలు మాత్రం నేను చేస్తున్నాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా పాత్ర ఎక్కువ ఉండేది. ప్రజలందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేయడం, అప్పుడున్న ప్రభుత్వ వ్యతిరేక పనులు ఏవైతే చేస్తున్నారో వాటి మీద ధర్నాలు చేయడం, అవన్నీ ఆందోళనలు చేయడం, అవన్నీ చేసి ప్రజలకి కాంగ్రెస్ పార్టీకి అంటే ఒక మద్దతు అనేది కూడగట్టినాం. ఆ రోజు ఈరోజు ప్రభుత్వం వచ్చింది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించిన 4 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. 3 పూర్తి నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి ఖానాపూర్లో జన్నారం మండల్, అతిపెద్ద మండలం కూడా అక్కడ మన కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉన్నారు అక్కడ కూడా. కాబట్టి డీసీసీ ప్రెసిడెంట్గా నా పని కొంచెం తగ్గింది. వాళ్ళు అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు వీళ్ళే చూసుకుంటున్నారు కాబట్టి తప్పకుండా అంటే ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతును కూడా కట్టడంలో మా వాళ్ళు ఎప్పుడు ముందు ఉంటారు. ముఖ్యంగా మా వాళ్ళు చూస్తే ఒక సైనికులాగా పనిచేసినారు. గత 10 సంవత్సరాలుగా చూస్తే వీళ్ళందరూ కూడా ఎంత రాటు తేలిపోయినారంటే, ఆ రోజున కేసీఆర్కి వ్యతిరేకంగా టీఆర్ఎస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మా వాళ్ళు ముందుకొచ్చి కాంగ్రెస్ జెండాలు పెట్టి కొట్లాడినరు అని అంటే దానికి చాలా గట్స్ ఉండాలి, చాలా నిబద్ధత ఉండాలి. ముఖ్యంగా క్రమశిక్షణ విషయంలోకి వస్తే మా మంచిర్యాల కార్యకర్తలనే అందరూ రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. తప్పకుండా ప్రజలందరికీ మంచి చేసే పనులే మేము చేస్తాం. రైట్ అమ్మ, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రజలందరికీ మంచి చేసే పనులే మేము చేస్తాం తప్ప వేరే ఉండదు. ఆ మంచిర్యాలలో ఉన్న ప్రతి అంటే డెవలప్మెంట్ అంశంలో కొంత ఆలోచన జరుగుతుంది. పక్కాగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారో వారి మేలు కోసం ఎప్పుడు మేము ప్రయత్నం చేస్తాం. ఎలక్షన్లో ఏం జరుగుతుందో మీరే చూస్తారని చెప్పిన పరిస్థితి. అంటే ఒక రకంగా స్థానిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే మంచిర్యాల ఎమ్మెల్యే కసరత్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ మహాప్రస్థానంపై మంచిర్యాల లోకల్ లీడర్లు కూడా మనతో ఉన్నారు, కౌన్సిలర్లు, టౌన్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా నాయకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడింది ఏంటన్నా మహాప్రస్థానం? ఈ మహాప్రస్థానం అనేది బీదవాడి కోసం ఎవరైతే వేరే ప్రాంతం నుంచి ఇక్కడ కిరాయికుండి వాళ్ళ బంధువులైనా చనిపోయినప్పుడు చాలా ఇబ్బంది పడింది, ఆవేదన ఆక్రోశం నుంచి ఒక మంచి ఆలోచన పుట్టింది పెద్దలు ప్రేమసారావు గారికి. ఆ ఆలోచన విధానమే ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున 11 కోట్లతోటి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ మహాప్రస్థానం నిర్మాణం జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చేతగాని దద్దమ్మ ఎమ్మెల్యే ఆయన పేరు చెప్పడానికి అసహ్యం. ఎందుకంటే 20 సంవత్సరాలు ఈ ప్రాంతం నిర్లక్ష్యం కారణం ఆయనే. ఈరోజు ఇంత పెద్ద మహాప్రస్థానం ఇక్కడ జరుగుతుంటే ఏదో చిన్న ఇష్యూని పట్టుకొని ఏ విధంగా మీడియాలకు రావాలనే ఉద్దేశం కొద్దీ మట్టి పోతుంది, అది పోతున్నట్టు ఈ మట్టి మహాప్రస్థానానికి తీసుకుని వస్తుండ్రు. అక్కడ ఇసుక కూడా విత్ పర్మిషన్ తోటి రాయల్టీ కట్టి తీసుకుని వస్తుండ్రు. అవన్నీ ఆలోచించకుండా ఈరోజు ఆయన చేతగానితనం వల్ల మంచిర్యాల నియోజకవర్గం పూర్తిగా వెనుకబడిపోయింది. ఈరోజు చూసుకుంటే ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏ విధంగా అయితే నేను ఈ బురద జలనే ఉద్దేశం కొద్దిగా మాట్లాడుతుండ్రు. ఈ మహాప్రస్థానం అనేది అసలు ఇంతకుముందు పెద్దలు ప్రేమసారావు గారు చెప్పారు, దక్షిణ భారతదేశంలో ఇలాంటిది ఎక్కడా లేదు. ఇది గ్రీన్ క్రెమటోరియం అని చెప్పడం కూడా జరిగింది. ఎలక్ట్రికల్ కాకుండా డైరెక్ట్ సోలార్ ద్వారా కూడా ఇక్కడ కార్యక్రమం చేపడదామని చెప్పడం కూడా జరిగింది. ఈ ప్రాంతం ఇంత అభివృద్ధి కావడం ఉత్తర తెలంగాణలో మంచిర్యాల ముందుండబోతుంది. అనేక విధంగా ఈరోజు హాస్పిటల్ అయితేనేమి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయితేనేమి, మీరు చెప్పిన స్టేడియం అయితేనేమి, ఇక్కడ ఏవేవి లోట్లు ఉన్నాయో అన్నీ కూడా ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసి తర్వాత నేను ప్రజల ముందుకు వెళ్తానని చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం, ఎన్నికలు ఇచ్చిన వాగ్దానం ప్రకారం అన్ని విధాలుగా అభివృద్ధిలో ఈ మంచిర్యాల పట్టణం, మంచిర్యాల నియోజకవర్గం ముందుకెళ్తుంది. ఈ ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది. రైట్, ఇది పరిస్థితి. మంచిర్యాలలో మరి దక్షిణ భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా మరి మన హైదరాబాద్లో కూడా మరి మహాప్రస్థానం కనీసం 1.5 ఎకరాలు మాత్రమే ఉంటుంది. కానీ మంచిర్యాలలో పెద్దలు ప్రేమసారావు గారు గెలిచిన తర్వాత ఇక్కడ ఏది అవసరం, ప్రజలకు ఏది అవసరం అనే ఉద్దేశంలో మరి ముఖ్యంగా ప్రజల నుండి వచ్చినటువంటి వాళ్ళ ఆవేదన కావచ్చు, ఆక్రోశం కావచ్చు, కనీసం మంచిర్యాల పట్టణానికి ఒక క్రెమటోరియం లేదు, ఒక మంచి ఉద్దేశంతో కట్టాలనే ఉద్దేశంతో సార్ ఒక నిర్ణయం తీసుకొని ఉంటే మరి ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే నిన్నగాక మొన్న ఆ కాలేరు మరి కళ్ళు మూసుకునేమో అక్కడ కళ్ళు మూసుకొని అక్కడ తెరిచినట్టున్నాడు, ఇక్కడ పోతా ఉంటే కనబడనట్టుంది. అక్కడ కళ్ళు మూసుకున్నాడు శివుడు, మరి శివుని చూడడానికి ధైర్యం రాలేదో ఏమో కానీ మరి అక్కడ పోయి ఆ ప్యాంట్లు మోకాల మటుకు ప్యాంట్లు వేసి దాని నీళ్ళల్లో వేసి ఏదో షో చేసిండు. దాని అర్థమైందో అర్థమైతే లేదు. ఇక్కడ
10 నుంచి 12 ఫీట్ల హైట్లో లోతులో ఉన్నటువంటి ఈ భూమిని చదువునియాలంటే దాదాపుగా మరి ఎన్ని ట్రిప్పుల మట్టి పడుతుందో మనందరూ తెలుసు. ఇక్కడ నువ్వు కళ్ళు మూసుకొని పోయినా కాబట్టి ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ కనబడతలేదు. ఒక్కసారి నువ్వు అక్కడికి పోయినా నువ్వు పోయినా కదా, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ మట్టి చూపెడితే అయిపో కదా జనాలకైతే. ఎందుకు చూపెట్టలేదు? నీకు ఆ ధైర్యం ఎందుకు లేదు? నువ్వు 20 ఏళ్ళు పాలించినవి ఇక్కడ. 20 ఏళ్ళు పాలించినప్పుడు కనీసం మంచాలు పడడానికి శ్మశాన వాటికి కట్టిద్దామని లేదు. ఒక మహాప్రస్థానం ఒక పేరుతోని మరి ఎక్కడ లేని విధంగా కట్టిస్తూ ఉంటే నీకు కళ్ళు ఓరవలేక నువ్వు నీ పరివారం అంతా పోయి అక్కడే షో చేసి ఫోటోలో పోయిచ్చిర్రు. కనీసం మరి నువ్వు కడదామని ప్లాన్ చేసినావు. ఉడన గుళ్ళు కడదామనో లేకపోతే బళ్ళు కడదామనో పైసలు జమ చేస్తారు. మరి శ్మశాన వాటిగా మరి ప్రభుత్వం నుంచి అందించాల్సిన శ్మశాన వాటికను నువ్వేం చేసినావు? ప్రజల వ్యాపారస్తుల దగ్గర పీడించి పైసలు వదిలి చేసినావు. ప్రేమ్ సారావు గెలిచినాక కూడా మరి ఇక్కడ కడుతున్నా తెలిసి కూడా డబ్బులు ఇవ్వలేదు, మళ్ళీ రివర్స్ ఇవ్వలేదు. ఆ డబ్బులను కూడా ప్రేమ్ సారావు గారు వాళ్ళందరూ ఎవరైతే మరి డబ్బులు ఇచ్చారో మాకు డబ్బులు అన్నీ దోసుకున్నారు, మరి మా డబ్బులు మాకు రిటర్న్ ఇస్తారని చెప్పి చెప్తే వాళ్ళందరికీ డెడ్ లైన్ విధించి ఇవ్వగానే మా డబ్బులు ఇచ్చారు. అంటే ప్రజల సొమ్ము దోచుకొని ఏదో కార్యక్రమం చేద్దామనే ప్లాన్ నువ్వేస్తే పెద్ద ప్రేమ్ సారావు మాత్రం ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్ కావాలి, ఇక్కడ మెడికల్ హబ్ కావాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాల్లో మరి చేస్తూ ఉన్న సందర్భంలో చిన్న విషయాలను పట్టుకొని దాన్ని పెద్ద భూతద్దులను పెట్టి ప్రజలకు చూపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్ దివాకర్ రావు గారు, అదేవిధంగా మీ పరివారం మొత్తం చెప్తున్నాం, ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో ఎక్కడ కూడా మరి ఎలాంటి అవినీతి జరగట్లేదు. ఏదైనా జరిగితే మరి ఇక్కడ అధికారులు ఉన్నారు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అంత ఉంది, వాళ్ళు చూసుకుంటూ నువ్వేదో వచ్చి ఫోటోలు తీసి చేస్తా అంటే నడవదు. ఇక్కడ మీ పరివారాన్ని మొత్తం తీసుకొచ్చి మీ కాంగ్రెస్ ప్రోగ్రామ్ మీ టీఆర్ఎస్ ప్రోగ్రామ్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ చూడాలి. ఇక్కడ శివుడు ఇంత పెద్ద విగ్రహాలు దాదాపు 50 లక్షల రూపాయలతో నాకు కన్స్ట్రక్షన్ మొత్తం 10-11 లక్షలతో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే నీ కళ్ళు దొబ్బినాయని చెప్పేసి మేము అడుగుతున్నాం. మీ కళ్ళు ఎటువైనాయి? మీకు అన్నిటిపైన చెప్పి అడుగుతున్నాం. మరి 11 కోట్లు ఇక్కడ పెట్టిగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. నువ్వు ఇక్కడ మాతృశ్రీ కట్టినావు, మరి ఇక్కడ లోతులో కట్టినావు, కనీసం అక్కడ కూడా మట్టి పోయాలన్న ఉద్దేశం లేదు, ఏం లేదు. అక్కడ ఒక 22 కోట్లు మరి దుర్వినియోగం చేసిన సందర్భం. నువ్వు ఈ ప్రజలకు ఏం చేసినావు? 20 ఏళ్ళు పాలించి నువ్వు ఏం చేసినావో ఒకసారి నువ్వే ఆలోచించుకోవాలి. ఇప్పుడు ప్రజల కోరికను ప్రజల అవసరాలను తీర్చిన వాళ్ళు మరి నువ్వు ఎందుకు పరిపాలన ఉన్నావు అని చెప్పి అడుగుతున్నాం. ప్రశ్నించాల్సిన మేము ఇవాళ రివర్స్ నువ్వు వచ్చి మరి కన్స్ట్రక్షన్ చేస్తాను, మట్టి ఎడిపోతుంది, ఇదేటి పోతుంది, లారీ అమ్మునా అంటున్నావు. నీ కళ్ళు దొబ్బినా అని చెప్పేసి మరొకసారి ప్రశ్నిస్తున్నాం. ఇంకొకసారి ఖబర్దార్, మీరు పిచ్చి కూతలు మా ఎమ్మెల్యే గారి మీద కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మీద బురద లాంటి వాతావరణం చేస్తే మాత్రం మేము ఊకం. కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కూడా మరి పెద్దలు ప్రేమ్ సారావు గారి మరి వాళ్ళ ఆలోచన మేరకు అందరం కూడా మరి సైలెంట్గా ఉంటున్నాం. మా సైలెంట్ మీరు అనవసరంగా రెచ్చగొట్టే పెట్టాలని చెప్తున్నాం. అదేవిధంగా ఈ మధ్యన ఏదైతే మంచిర్యాలలో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, ఆ సంఘటనలకు ప్రతి దానికి మరి ఇక్కడ ఎమ్మెల్యే గారికి మరి ఆపాదన చేసి మరి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఏ సంఘటనలు అనేది 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఎమ్మెల్యే గారు మన ప్రేమ్ సారావు గెలిచిన ఎమ్మెల్యే అయిన తర్వాతనే జరగట్లేదు. అంతకుముందు హత్యలైనాయి, అన్నైనాయి. అప్పుడు మీకు కనవలేదా? అప్పుడు ఎవరు గుర్తులేదా? ప్రతి దానికి బీజేపీ వాళ్ళు ఇది వచ్చి అంటారు. మరి ఇన్ని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే మీకు కనబడతలేదా? అభివృద్ధి మీద మాట్లాడే మరి లేదా? అక్కడ ఆదిత్య మన యోగి ఆదిత్యనాథ్ గారు మరి వారు ఇష్టమైనట్టు బిల్డింగ్లు కూడగొడుతున్నారు. మరి కాశీలో అక్కడ ఏదైతే మరి రోడ్లు పెంచాలి, లేకపోతే గుడిని పెంచాలని చెప్పేసి ఇక్కడ ఆ బీజేపీ వాళ్ళు ఇక్కడ వ్యాపారాలను బెదిరించుకుని కూడదని చెప్పేసి ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తారు. అంటే నీకు అక్కడ కనబడతలేదా? ఇదే భారతదేశంలో మనం బతుకుతున్నాం కదా. ఇక్కడ అంటే ప్రజలకు అవసరమయ్యే పనులు చేస్తూ ఉంటే మీకు కళ్ళు కనబడతలేవు. ఇక్కడ నువ్వు గెలవాలనే ఉద్దేశంతో ఇక్కడ నువ్వు ఏదో చేయాలని చెప్పి మన డబ్బులు పెట్టి ఏదో సెకండ్ పొజిషన్కి వచ్చినావు. కేవలం డబ్బులతోనే నీకు ప్రజల మీద కానీ నీకు బీజేపీ కార్యకర్తల మీద నాయకుల మీద ఎలాంటి గౌరవం లేదు. ఎవరైతే మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళని కూడా లేకుంటే బీజేపీ వాళ్ళు అడుగురి ఆ దగ్గర నీ చుట్టుపక్కల కనబడుతురా? రఘునాథ్ ఎంబడి కనబడుతుండా? ఎవ్వరు కనబడరు. ఎందుకంటే అతను డబ్బులతోనే ఏదో చేద్దాం అనుకుంటారు. డబ్బులతోనే ఏది కాదు, ప్రజల మనసును మరి గెలిచినారు మా సూర్యకమ్మ గారు, ప్రేమ్ సారావు. వారు చేసే కార్యక్రమాలు ప్రజలకు అవసరం అయ్యేటి, ప్రజలకు ఉపయోగపడేటి. అలాంటి కార్యక్రమాలు చేసిన వారిని మనం ప్రోత్సహించాలి తప్ప మరి నిరుత్సాహపరచమో లేకుంటే ఏదో వాళ్ళ మీద నిందలు మోపడం సరికాదు. ఇంకొకసారి ఎవరైనా మరి ఇలాంటి నిందలు మోపితే మేము కార్యకర్తలము మన నాయకులు ఊకోవాలని చెప్పేసి ఈ మీడియా పరంగా మీకు హెచ్చరించడం జరుగుతుంది. ఇది పరిస్థితి. మహాప్రస్థానానికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నాం. ముఖ్యంగా మేము అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు దీన్ని పని పూర్తయ్యే విధంగా సహకరిస్తామని చెబుతున్నాం. దీంతోపాటు అభివృద్ధి అంశంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఖచ్చితంగా అభివృద్ధి అంశంలో పనులు పూర్తయ్యే విధంగా చూస్తాం. ముఖ్యంగా స్థానిక ఎన్నికలపై ఇప్పటికే ఒక నిర్ధారణలో ఉన్నాం. ఏం జరుగుతుందో మీరే చూస్తారని డీసీసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా శాంతియుత వాతావరణమే ఇక్కడ ఉండాలి, అంతా మంచి జరగాలి. ప్రజలకు ఏది మంచో ప్రేమ్ సాగర్ రావు ఆలోచిస్తున్నాడు. ప్రజలకు అనుగుణంగానే ఇక్కడ పరిపాలన జరుగుతుంది. ముఖ్యంగా అభివృద్ధి అంశంలో ఖచ్చితంగా పనిచేస్తాం, అభివృద్ధి జరిగే విధంగా చూస్తామని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.